Good morning children, welcome to Satya Foundation of Maths. Today we discuss about difference between Indian and international numbering system. This class useful for 3rd class to 8th class students, also useful for competitive learners. అదే విధంగా మనం రియల్ లైఫ్లో కోటీశ్వరుడు, లక్షాధికారి, మిలియనీర్, బిలియనీర్ అనే టర్మ్స్ వింటూ ఉంటాం. అంటే మన ఇదే విధంగా చూసినట్లయితే జెఫ్ బోసెస్ యొక్క సంపద 175.3 బిలియన్ యుఎస్ డాలర్లతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నాడని మనకు వచ్చింది. అంటే ఆ బిలియన్ యుఎస్ డాలర్స్ని అంటే ఎంత అనేది మనకు తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంటర్నేషనల్ నెంబరింగ్ సిస్టమ్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ చాలా ఈజీ ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ చూడండి. డిఫరెన్సెస్ ఆర్ ఓన్లీ 3. దే ఆర్ ఇన్సర్టింగ్ కామాస్, రీడ్ ద నెంబర్స్ అండ్ రైట్ ద నెంబర్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ఫిగర్ చూడండి. ఇక్కడ రెండు సేమే. ఇక్కడ 9 మెంబర్సే ఉన్నారు, ఇక్కడ 9 మెంబర్సే ఉన్నారు. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ కూడా 9 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ కూడా 9 మెంబర్స్ ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క సిట్టింగ్లో నిలబడడంలో గ్రూపింగ్లో వేరు ఉన్నారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో ఏమో ముగ్గురు గ్రూపింగ్లో ఉన్నారు. మళ్ళీ తర్వాత ఇద్దరు 3 2 2 2 ఉన్నారు. కింద చూడండి 3 3 3. దిస్ ఈజ్ కాల్డ్ ఇండియన్ నెంబరింగ్ సిస్టమ్. దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్నేషనల్ నెంబరింగ్ సిస్టమ్. చిల్డ్రన్, లుక్ ఎట్ దిస్ పిక్చర్. ఇక్కడ 2 పిక్చర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇది చూడంగానే మీకు అర్థమైపోతుంది మ్యాక్సిమంగా. ఎందుకంటే 3 2 2 2 వీటిలో గ్రూపింగ్ ఉన్నది. ఇది ఇండియన్ నెంబరింగ్ సిస్టంలో. దిస్ ఈజ్ కాల్డ్ వన్స్ గ్రూప్ హ్యావ్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్. అంటే దీన్ని ఈ గ్రూపింగ్ కూడా ఎట్లా చేస్తారంటే, ఇది ఇండియన్ నెంబరింగ్ సిస్టమ్ పైది ఇండియన్ నెంబరింగ్ సిస్టమ్, కిందిదేమో ఇంటర్నేషనల్ నెంబరింగ్ సిస్టమ్. ఎందుకు గ్రూపింగ్ ఇట్లా చేసిరంటే, మనకు పలికే విధానాన్ని బట్టి ఇండియన్లో ఇంటర్నేషనల్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఆ విధంగా గ్రూపింగ్ చేయడం జరిగింది. ఇండియాస్లలో ఎక్కువ గ్రూప్స్ అనేది కనిపిస్తుంటాయి, ఇంకా ఇంటర్నేషనల్ దాంట్లో తక్కువ గ్రూపింగ్ అనేది కనబడుతుంటుంది. ఇక్కడ చూడండి, ఒక 9 డిజిట్స్ వరకు మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, వన్స్ గ్రూప్ హ్యావ్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్. థౌజండ్స్ గ్రూప్స్ హ్యావ్ 1000 and 10,000s. lakhs groups have lakhs and 10 lakhs. crores groups have crores and 10 crores. ఇట్లా గ్రూపింగ్ ఎట్లా పేరు పెట్టారంటే, దీంట్లో చూడండి ఈజీగా ఫస్ట్ ఉన్నది ఏంటిది వన్స్ కాబట్టి దీనికి వన్స్ గ్రూప్ అని నేమ్ పెట్టడం జరిగింది ఇంతవరకు. తర్వాత చూడండి, ఇక్కడ ఫస్ట్ ఈ రెండిట్లో స్టార్టింగ్ ఏది థౌజండ్స్ ఉన్నది కాబట్టి ఈ గ్రూప్ నేమింగ్ ఏం చేపించారు, థౌజండ్స్ గ్రూప్ అని పెట్టారు. తర్వాత దీంట్లో కూడా ఫస్ట్ ఏముంది ల్యాక్ ఉంది కాబట్టి ల్యాక్స్ గ్రూప్ అని పెట్టడం జరిగింది. దీంట్లో కూడా ఏముంది ఫస్ట్ క్రోర్స్ ఉన్నది కాబట్టి క్రోర్స్ గ్రూప్, ఇదేం గ్రూపింగ్ పెట్టారు. ఇది వేరే, ఇది ఏంటిది ఇంటర్నేషనల్ నెంబరింగ్ సిస్టమ్ అనేది. దీంట్లో కూడా ఇట్లా ఉన్నది చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, 100,000s, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్. డిఫరెన్సెస్ చాలా ఈజీ అండి. మనం చేయాల్సినప్పుడు ముందుగా ఇన్సర్టింగ్ కామాస్ పెట్టడం నేర్చుకోవాలి. రీడ్ ద నెంబర్, రైట్ ద నెంబర్. ఈ 3 చేసుకున్నట్లయితే ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే ఇండియన్ నెంబరింగ్ సిస్టమ్ గురించి పూర్తిగా నేర్చుకుందాం. తర్వాత ఇంటర్నేషనల్ నెంబరింగ్ నేర్చుకొని ఆ రెండింటిని కంపేర్ చేసుకుందాం. ఫస్ట్ వీ డిస్కస్ అబౌట్ ఇండియన్ నెంబరింగ్ సిస్టమ్. ఇండియన్ నెంబరింగ్ సిస్టమ్ యూజ్డ్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. అంటే ఇండియా ఉపఖండంలో ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఇండియా ఉపఖండంలో చూసుకున్నట్లయితే ఏ దేశాలలో ఉపయోగిస్తారంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్, భూటాన్, నేపాల్. ఈ దేశాలలో మొత్తం కూడా ఇండియన్ నెంబరింగ్ సిస్టమే మనం ఉపయోగించడం జరుగుతుంది. ఫస్ట్ ఏం చేద్దామంటే చిన్న నెంబర్స్ నుండి వెళ్ళి పెద్ద నెంబర్స్ వరకు చూద్దాము. అంటే ఓన్లీ 3 స్టెప్స్ ఉంటాయండి. ఏ నెంబర్ తీసుకున్నా ఫస్ట్ వన్ చూసుకోవాలి. ఏం చేయాలంటే ఇన్సర్టింగ్ కామాస్, రీడ్ ద నెంబర్, రైట్ ద నెంబర్. ఇన్సర్టింగ్ కామాస్ కనుక లేకపోతే మన రీడ్ ద నెంబర్, రైట్ ద నెంబర్ వెళ్ళిపోతాం. ఫస్ట్ వన్ టేక్ ఎనీ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 2. 2కు కామాస్ కానీ ఏమి ఇన్సర్టింగ్ కామాస్ పెట్టడం అవసరం లేదు, ఉర్దా కామాస్లే అవసరం లేదు. కాబట్టి ఏం చేయాలి, దీన్ని అని చదువుతాం, రీడ్ ఏం చేస్తాం 2 అని చదువుతాం, TW2 అని రాస్తాం, అయిపోతుంది. దిస్ 1 డిజిట్ నెంబర్. టేక్ 2 డిజిట్ నెంబర్ 45.
45. దీన్ని కూడా కామాస్ ఏమైనా పెట్టాల్సి ఉంటుందా? ఏం అవసరం ఉండదు. ఎందుకంటే కామాస్ ఎక్కడ పెట్టాలంటే గ్రూపింగ్లో పెట్టుకోవాలి. దిస్ ఇస్ వన్స్ గ్రూప్ కాగానే ఇక్కడ కామా పెట్టుకోవాలి. ఎక్కడ కామా పెట్టాలి? వన్స్ గ్రూప్స్ తర్వాత. అంటే వీళ్ళంతా ఒక గ్రూప్ ఉన్నారుగా, ఇక్కడ కామా పెట్టుకోవాలి. తర్వాత కామా ఎక్కడ పెట్టుకోవాలి? ఆఫ్టర్ 2 digits. ఆఫ్టర్ 2 digits. ఇది ఇండియన్ నెంబరింగ్ సిస్టంలో ఏం చేసుకోవాలి? ఇండియన్ నెంబరింగ్ సిస్టమ్ అనగానే గుర్తుపెట్టుకోవాలి. చాలా సింపుల్, ఒకటే గుర్తు 3 2 2 2 ఇంకంతే. ఇట్నే పోతుంటుంది 3 2 2 అట్లా పోతుంటుంది అన్నట్టు. అంటే ఇక్కడ కూడా చూడండి, టేక్ ఎనీ 3 digit నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 393. ఇక్కడ కామాస్ పెట్టడానికి ఇంకో నెంబర్ ఉంటే పెడతాం, కానీ ఇక్కడ అవసరం లేదు. సో ఏం చేస్తాం? దీన్ని 393 అని చదువుకుంటాము, రాస్తాం కూడా 393 అని రాసుకుంటాం. టేక్ 4 digit నెంబర్. లుక్ అట్ దిస్ నెంబర్. ఎట్లా? ఫస్ట్ వన్ చదవడానికి ముందే కామాస్ పెట్టుకోవాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ చదవద్దు, అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ నేను చెప్పిందే ఫాలో కండి, 3 ఫాలో కావాలి. ఏంటిదంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇన్సర్టింగ్ కామాస్ పెట్టుకోవాలి. పుట్ ఇన్ ద కామాస్ ఇన్ నెంబర్. తర్వాత ఏం చేసుకోవాలి? రీడ్ ద నెంబర్ని రీడ్ చేయాలి, తర్వాత రైట్ చేయాలి. ఈ 3 steps ఫాలో అయితే ఏదైనా అయిపోతుంది. ఫస్ట్ వన్ పుట్ ఇన్ ద కామాస్. 1's place, 10's place, 100 place. 100 place వరకు ఒక గ్రూప్ ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ వన్స్ గ్రూప్. సో కామా ఎక్కడ పెట్టాలి? మనం ఇక్కడ పెట్టాలి. ఎప్పుడైనా చూసుకోవాలి, స్టార్ట్ ఫ్రమ్ ద రైట్. ఎప్పుడు కూడా స్టార్ట్ అనేది రైట్ నుండే చేసుకోవాలి, ఇట్ సైడ్ నుండి చేసుకోవాలి. నెవర్ స్టార్ట్ ఫ్రమ్ లెఫ్ట్. గుర్తుంచుకోండి, స్టార్ట్ ఫ్రమ్ ద రైట్, నెవర్ స్టార్ట్ ఫ్రమ్ ద లెఫ్ట్. సో ఇక్కడ కామా పెట్టుకోవాలి. ఎక్కడ కామా పెట్టుకున్నాం? 1's 10's 100's. ఇక్కడ గ్రూప్ ఉంది కదా, వన్స్ గ్రూప్ వరకు కామా వచ్చింది, ఇక్కడ పెట్టేసినాం. అప్పుడు ఏం చదువుతాం? 4000. ఇక్కడ కూడా గ్రూప్ చూసుకోండి, 1's 10's 100 thousands. 1's 10's 100 thousands. సో ఎట్లా రీడ్ చేయాలి? 4396 ఇక్కడ రాసుకుంటాం. మీకు 4000 పెద్ద నెంబర్ రాసినది చూపిస్తా, చిన్న నెంబర్ రాయని అవసరం లేదు. నెక్స్ట్ వన్ చూడండి. ఇప్పుడు ఇట్లా చేసుకున్న ఒక పెద్ద నెంబర్ తీసుకుందాం. ఒక టేక్ వన్ బిగ్ నెంబర్. Look at this number. This is 6 digit number. 1 2 3 4 5 6. Okay. First one ఏం చేయాలి? First step is put the commas. Second step is read the number. Third step is write the number. ఫస్ట్ మనం ఏం చేయాలి? కామాస్ పెట్టుకోవాలి. కామాస్ పెట్టడం అనేది చూసుకోండి. వన్స్ గ్రూప్లో ఏమున్నాయి? 1's 10's 100's ఉంటాయి. అంటే ఇండియన్ నెంబరింగ్ సిస్టంలో మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. 3 2 2 2 బండ గుర్తుపెట్టుకోవాలి. 3 ఫస్ట్ ఒక్కటే 3 ఉంటుంది, మిగతా అన్ని 2 2 2 అట్లా ఉంటాయి. ఫస్ట్ వీ పుట్ కామాస్ ఇన్ ఆఫ్టర్ 3 digits. ఆఫ్టర్ 2 digits అగైన్ ఆఫ్టర్ 2 digits అగైన్ ఆఫ్టర్ 2 digits. ఇట్లా పెట్టుకుంటూ పోవాలన్నట్టు. ఫస్ట్ మనం ఏం చేసుకున్నాం? కామాస్ 1's 10's 100's కాడ పెట్టుకున్నాం, ఎందుకంటే వన్స్ గ్రూప్ ఇది వరకు అయిపోయింది, ఇక్కడ పెట్టుకున్నాం. తర్వాత ఎక్కడ పెట్టుకోవాలి? మళ్ళీ ఈ గ్రూప్ చూడండి, మళ్ళీ 2 digits, తర్వాత మళ్ళీ 2 digits. ఎన్ని ఉంటే అట్లా పెట్టుకుంటూ పోతూనే ఉండాలి. మరి దీన్ని ఏం చేయాలి? మనం ఫస్ట్ ఏం చేసినాము? మనం కామాస్ పెట్టినాం. కామాస్ పెట్టిన తర్వాత మనం ఏం చేసుకోవాలి? రీడ్ చేసుకోవాలి. ఎట్లా రీడ్ చేసుకోవాలి చూసుకోండి. ఇట్లా రాసుకున్నా ఏం లేదు. 1's 10's 100's 1000 10,000 lakh. సో ఇప్పుడు రీడ్ చేసినాము చూడండి. ఎట్లా రీడ్ చేస్తాం? 6,39,426. ఇది ఇండియన్ నెంబరింగ్ సిస్టంలో చదవటం. మళ్ళీ దాంట్లో ఇంటర్నేషనల్ వేరే తిరుగుంటుంది. 6,39,426. దీన్ని రాయడం కూడా రాద్దాం చూడండి. 6,39,000 400 26. ఈ విధంగా రాసుకోవాలి. ఇక్కడ కూడా గ్రూప్, దీంట్లో కూడా చేయాలంటే గ్రూపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు గ్రూపింగ్ ఉంటుంది, 100 wordsకు ఒక గ్రూప్ ఉంటుంది. ఇది వరకు 426 వరకు గ్రూప్ ఉంటుంది. అదేవిధంగా ఏముంటుంది? మళ్ళీ చూడండి 10,000 వరకు ఉంటుంది. ఎక్కడ?
39,000. ఇది కూడా ఒక గ్రూప్. అట్లా గ్రూపింగ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు. ఇండియన్ నెంబరింగ్ సిస్టంలో ఓన్లీ 3, 2, 2, 2. ఎందుకు ఇట్లా 3 to 2 ఉపయోగించారు అంటే ఇండియన్ నెంబరింగ్ సిస్టంలో మన ఇండియా వాళ్ళు చదివేదాన్ని బట్టి ఇట్లా ఉపయోగించుకోవడం జరిగిందండి. అది గ్రూపింగ్ ఎట్లా చేసుకుంటే మనం రీడింగ్ చేసే విధానాన్ని అనుసరించి చేయడం జరిగింది. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాలి, వన్స్ గ్రూప్ హ్యావ్ 3 digits, దే ఆర్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్. 1000 గ్రూప్ హ్యావ్ 2 digits, 1000 and 10,000. lakhs group have lakhs and 10 lakhs. crores group have crores and 10 crores. ఈ విధంగా ఉంటాయండి. ఇది మనం ఇంకో పెద్ద 9 digit నెంబర్ చూద్దాం. 10 crores వరకు చూద్దాం. ఇంటర్నేషనల్ నెంబరింగ్ సిస్టమ్. ఇక్కడ చూడండి, డిఫరెన్స్ చూసుకోవాలి. అంటే డిఫరెన్స్ అనేది 3 టైప్స్లో ఉంటుంది మనకు. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్సర్టింగ్ కామాస్, సెకండ్ వన్ ఈజ్ రీడింగ్ ద నెంబర్, థర్డ్ వన్ ఈజ్ రైటింగ్ ద నెంబర్. ఇక్కడ చూడండి, వన్స్ గ్రూప్ హ్యావ్ 3 digits, దే ఆర్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్. థౌజండ్స్ గ్రూప్ ఆల్సో హ్యావ్ 3 digits, దే ఆర్ 1000, 10,000, 100,000. మిలియన్స్ గ్రూప్ ఆల్సో 3 digits, మిలియన్స్, 10 millions, 100 millions. ఇక్కడ దానికి ఇక్కడ ఒక బాణం గుర్తు పెట్టిన. ఎందుకు పెట్టినా చూసినా, ఎందుకంటే 10,000 వరకు ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ నెంబరింగ్ సిస్టమ్ సేమ్ ఉంటాయి. ఇంకా అక్కడి నుంచే మారుతాయి. ఇక్కడ మరి ఏంది, ఇండియన్ నెంబరింగ్ సిస్టంలో ఏం చేస్తున్నాం, 10,000 తర్వాత ల్యాక్ రాస్తాం. కానీ ఇక్కడ ఇంటర్నేషనల్ దాంట్లో అట్లా రాయకూడదు. ఏం రాయాలి, 100,000 రాయాలి. ఇది 100,000 అయిపోతుంది. మళ్ళీ తర్వాత మనం ఇండియన్ నెంబరింగ్ సిస్టంలో ఏం చేస్తాము, ల్యాక్ తర్వాత ఏం చేస్తాం, 10 lakh రాస్తాం. 10 lakh రాయద్దు, మిలియన్ రాయాలి. మిలియన్, 10 million, 100 million. ఇక్కడ మొత్తం డిఫరెంట్ అయిపోతుంది. ఓన్లీ 10,000 వరకే సేమ్ ఉంటుంది, తర్వాత నుంచి డిఫరెంట్. అందుకోసం దీనిలో డిఫరెంట్ ఏంటంటే కామాస్ పెట్టడం డిఫరెంట్ ఉంటుంది, రీడ్లో డిఫరెంట్ ఉంటుంది, రైట్లో డిఫరెంట్ ఉంటుంది. టేక్ వన్ బిగ్ నెంబర్. First we put the commas after 3 digits. Next we put the comma after 3 digits. Next we put the comma after 3 digits. లేదు కాబట్టి మనం రాయట్లేదు, ఇంతవరకు వచ్చేసింది. అది ఉంటే కూడా ఎట్లా ఉంటుందో కూడా చూద్దాం మనం. దీన్ని ఫస్ట్ కామాస్ పెట్టినాం కదా, కామాస్ ఎట్లా పెట్టినాం, 3, 3, 3 అని పెట్టుకున్నాం. ఎందుకంటే వన్స్ గ్రూప్, 1000 గ్రూప్, మిలియన్ గ్రూప్ వాళ్ళ అనుకూలంగా వాళ్ళు గ్రూప్ తయారు చేసుకున్నారు ఇంటర్నేషనల్ సిస్టంలో. ఇక్కడ చూడండి, చదివేటప్పుడు కూడా వన్స్, టెన్స్, 100, 1000, 10,000 వీటి వరకు సేమ్ వచ్చింది. ఇక్కడ మనం ల్యాక్ రాయద్దు, ఏం రాయాలి, 100,000. 100,000 తర్వాత మిలియన్, తర్వాత 10 million, తర్వాత 100 million. ఇటు రాసుకోవాలి. ఇప్పుడు రాసుకున్నాం కదా, అంటే రీడ్ చేయాలి. ఇప్పుడు రాసుకున్న తర్వాత రీడ్ ఎట్లా చేస్తాం, 943 million. ఇది మిలియన్ గ్రూప్ కాబట్టి మిలియన్లో చదవాలి మనం. మిలియన్ గ్రూప్లో ఏమున్నాయి, మిలియన్ గ్రూప్లో 3 ఉన్నాయి కదా, మిలియన్ గ్రూప్లో వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ఉన్నాయి మిలియన్ గ్రూప్లో కూడా. కాబట్టి చదివేటప్పుడు ఏం చేయాలి, 943 million. మళ్ళీ మిలియన్స్ అయిపోయిన తర్వాత ఏమున్నాయి, ఇదే గ్రూప్ చూడండి, ఇదే గ్రూపు థౌజండ్స్ గ్రూప్, థౌజండ్స్లలో చదవాలి. అంటే 943,956,000. 1000 గ్రూప్ కాబట్టి 1000లో చదవాలి. 956,000. మళ్ళీ ఇదే గ్రూపు 731. లాస్ట్ గ్రూప్లో ఏం చేస్తాం మనం, హండ్రెడ్స్ వరకు ఉన్నాయి కదా, వన్స్, టెన్స్ ఎన్ని వరకు ఉన్నాయి అన్నట్టు 731 వరకు ఉన్నాయి. 731 అనుకుంటాం. ఇట్లా అంటే ఎట్లా చదువుకోవాలి, మళ్ళీ చదవడం చూడండి, 943,956,731. ఇప్పుడు రాద్దాం. రాయటం కూడా ఈజీ, సేమ్. మనం చదవడం వచ్చిందంటే రాయటం ఈజీనే ఉంటుంది. 943 ఏంటివి, మిలియన్, 956,000 ఇవన్నీ ఏమున్నాయి, లాస్ట్ వన్స్ గ్రూప్లో ఎంతవరకు ఉన్నాయి, వన్స్, టెన్స్, 100 వరకు ఉన్నాయి. కాబట్టి 100 వరకు ఉన్నాయి కాబట్టి ఏం రాస్తాము, 731. ఎన్ని ఉన్నాయి వన్స్లు, 731 ఉన్నాయి. కాబట్టి ఏం రాస్తాం, 731. వన్స్ అని రాయని అవసరం లేదు,
ఇక్కడ ఉన్నది కాబట్టి థౌజండ్స్ అని రాసినామని వన్స్ అని రాయని అవసరం ఏం లేదు. ఇక్కడ అనుకుంటారు 943 మిలియన్ అన్నారు, ఇక్కడ ఏమన్నారు 956,000 అన్నారు. 900 ఇక్కడ లాస్ట్ ఏముంది 700 300 వన్స్ అని రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది వన్స్దే కాబట్టి మనం రాయని అవసరం లేదు. లాస్ట్ ఏంది 731 ఇట్లా కామాస్ పెట్టుకోవాలి, రీడ్ చేయాలి, రాయాలి. దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ నెంబరింగ్ సిస్టమ్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా మనం నేర్చుకోబోతాము. ఎట్లా ఒక నెంబర్ ఇస్తే ఇండియన్ నెంబరింగ్ సిస్టంలో ఎట్లా కామాలు పెట్టాలి, ఎట్లా రీడ్ చేయాలి, ఎట్లా రాయాలి. అదేవిధంగా ఇంటర్నేషనల్ నెంబరింగ్ సిస్టంలో ఎట్లా కామాస్ పెట్టాలి, రీడ్ చేయాలి, ఎట్లా రాయాలి. ఒకటే నెంబర్ తీసుకొని మనం చేయబోతాం. ఫస్ట్ ఇప్పుడు ఒకటే నెంబర్ తీసుకొని మనం చేద్దాం. మార్క్ పీరియడ్స్ యాజ్ పర్ ద ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్స్ ఆఫ్ న్యూమరేషన్ అండ్ రైట్ ద నెంబర్ నేమ్స్. చూడండి, ఒక నెంబర్ తీసుకుందాం. లుక్ అట్ దిస్ నెంబర్. దిస్ ఈజ్ 1 2 3 4 5 6 7 8 9. దిస్ ఈజ్ 9 డిజిట్ నెంబర్. ఇండియన్ నెంబరింగ్ సిస్టంలో రాయాలి, మరి ఇంటర్నేషనల్ నెంబరింగ్ సిస్టంలో రాసుకోవాలి. మనం ఫస్ట్ ఏం చేయాలని చెప్పినాం, ఇంతకుముందు డిఫరెన్స్లో ఇన్సర్టింగ్ కామాస్ పెట్టుకోవాలి, రీడ్ ద నెంబర్, రైట్ ద నెంబర్. ఫస్ట్ 5 4 3 2 9 6 1 8 7. 5 4 3 2 9 6 1 8 7. ఈ రెండింటి సిస్టమ్ని మనం కంపేర్ చేస్తున్నట్టు ఇప్పుడు, ఎందుకంటే దీంట్లో రాస్తున్నాము, దాంట్లో రాస్తున్నాము, ఒకటే నెంబర్ని రెండు సిస్టంలో రాస్తున్నాం కాబట్టి ఆ నెంబర్ని కంపేర్ చేస్తున్నట్టు. ఇండియన్ నెంబరింగ్ సిస్టంలో ఎట్లా ఉంటుంది, ఇంటర్నేషనల్ నెంబరింగ్ సిస్టంలో ఎట్లా ఉంటుంది. సో ఫస్ట్ వీ పుట్ ద కామాస్ ఇన్ ఇండియన్ నెంబరింగ్ సిస్టమ్. First we put the comma after 3 digits. Next we put the comma after 2 digits. Next we put the comma after 2 digits. This is Indian numbering system. International numbering system. First we put the comma after 3 digits. Next we put the comma after 3 digits. Next we put the comma after 3 digits. తర్వాత లేదు కాబట్టి మనం ఏమి పెట్టాం. ఓకే, రెండిట్లలో కామాస్ పెట్టినాం. కామాస్ కూడా డిఫరెంట్ ఉన్నాయి కదా. చూడండి ఇక్కడ ఎట్లా ఉన్నది, మనకి ఇంతకుముందే తెలుసు ఎట్లా చేసుకోవాలి. 3 2 2 2. దీంట్లో ఎట్లా ఉంటుంది 3 3 3. ఇక్కడ ఒకటే నెంబర్ని కంపేర్ చేస్తున్నాం కాబట్టి మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ తెలిసిపోతుంది, ఇంకెప్పుడు మీరు మర్చిపోరు. చూడండి, ఇది ఇది ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ నా 4 గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని రీడ్ చేద్దాం. రీడ్ చేసేటప్పుడు చూడండి 50 మళ్ళీ రాసుకొని ఇక్కడ 1s 10s 100s 1000 10,000 lakh 10 lakh crore 10 crore. ఇక్కడ కూడా చూడండి 1s 10s 100s 1000 10,000 lakh అనేది వస్తుంది, అక్కడ రాదు. ఏమొస్తుంది 100,000 వస్తుంది. ఇక్కడనే కన్ఫ్యూజ్ కావడం. ఇక్కడ చూడండి 10,000 వరకు ఇంతకుముందే చెప్పాను, 10,000 వరకు సేమ్ వస్తుంది. కానీ తర్వాత నుంచి చూడండి ఇంటర్నేషనల్ నెంబరింగ్ సిస్టంలో లేక రాదు, ఏమొస్తుంది 100,000. తర్వాత ఏమొస్తుంది మిలియన్ 10 మిలియన్ 100 మిలియన్. ఇట్లా మనకు 10,000 వరకు పోయి అక్కడ కొంచెం మన డౌటింగ్, నేను కూడా డౌటింగ్ ఆపినా కదా. తర్వాత ఏమొచ్చింది లేక రాకుండా ఏమొస్తుంది 100,000 వస్తుంది. ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నాం. తర్వాత రీడ్ చేద్దాం. చూడండి, రీడ్ చేసుకునే క్రోర్స్లో ఉన్నాయి కాబట్టి 10 crores వరకు ఉన్నది కాబట్టి 54 crores 32 lakhs 96,187. మరి ఇది ఎట్లా చదవాలి, కామాస్ ఇక్కడ మిలియన్లో ఎన్ని ఉన్నాయి 100 వరకు ఉన్నాయి కాబట్టి 100 మిలియన్ వరకు ఉన్నాయి. 543,296,187. ఈ రెండు చదివేసినాం. రాద్దాం. చూడండి, ఇక్కడ ఏం చేయాలి 54 crores 54 crores 32 lakhs 96,187. 187.
87. దీంట్లో ఎట్లా రాయాలి చూడండి, 100 millions వరకు ఉన్నది కదా, 543 million. 543 million. 43 million ఇది ఇంతవరకు అయిపోయింది. తర్వాత 296,000 సి థౌజండ్స్ గ్రూప్ 296,000 187 187. దీన్ని కూడా గ్రూపింగ్ చేసుకోవాలంటే చేసుకుందాం. చూడండి గ్రూపింగ్ కూడా చూడండి 187 వరకు ఉంది. ఇక్కడ కూడా చూసుకోవాలి 187. దిస్ ఈజ్ వన్స్ గ్రూప్. నెక్స్ట్ వన్ ఈజ్ 96,000. దిస్ ఈజ్ వన్స్ నెక్స్ట్ గ్రూప్. ఇంకో గ్రూప్ చూడండి 32 lakhs. ఇది వన్ గ్రూప్ ఉంటుంది. మళ్ళీ 54 crores ఇది వన్ గ్రూప్. మరి దీంట్లో కూడా అట్నే చేసుకోవచ్చు. చూడండి అండ్ ఇటు నుంచి చూడండి 187. నెక్స్ట్ వన్ ఈజ్ 296,000. రిమైనింగ్ ఈజ్ 543 million. ఇట్లా గ్రూపింగ్ చేసుకుంటే దీనికి దానికి డిఫరెన్స్ మనకు 3 విధాలుగా కనిపిస్తుంది. కామాస్లల్లో, అదేవిధంగా రీడ్లా, రైట్లా. ఏం చేసుకున్నాం, హౌ టు పుట్ ద కామాస్, హౌ టు రీడ్ ద నెంబర్, హౌ టు రైట్ ద నెంబర్. ఈ మూడే మనకు ముఖ్యమైనవి. ఆ మూడు దీని ద్వారా మీకు ఆల్రెడీ క్లియర్ అయిపోయి ఉంటుంది అనుకుంటున్నా. కన్వర్ట్ ఇంటర్నేషనల్ టు ఇండియన్ అండ్ ఇండియన్ టు ఇంటర్నేషనల్. చూడండి ఇంటర్నేషనల్ టు ఇండియన్ ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు జెఫ్ బోజెస్ CEO ఆఫ్ అమెజాన్, ఈయన యొక్క సంపాదన మనం చూసినట్లయితే $175.3 billion US ఉంది. US డాలర్. మరి US డాలర్ని మనం ఏం చేద్దామంటే ఇండియన్ కరెన్సీలో లెక్కిస్తే ఎంత అవుతుంది తెలుసుకుంటాం. దాంతోపాటుగా మనకు ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ టు ఇండియన్ లోపు ఏ విధంగా మార్చుకోవచ్చో మనకు ఈజీగా తెలిసిపోతుంది. చూద్దాం. 175.3 billion US డాలర్ ఉన్నది. ఇండియన్ రూపీస్లో మారుద్దాం దీన్ని. ఎందుకంటే మీరు దీన్ని తెలవాలన్నప్పుడు 10 power 0, 10 power 3, 10 power 6, 10 power 9, 10 power 12. 10 power 0 అంటే 1,000, మిలియన్, బిలియన్, ట్రిలియన్ అని తెలిసి ఉండాలి మీకు. అంటే మిలియన్ అంటే 10 to the power of 6 అని, బిలియన్ అంటే 10 to the power of 9 అని, ట్రిలియన్ అంటే 10 to the power of 12. మనం మిలియన్ గ్రూప్ వరకు నేర్చుకున్నాము. కానీ మిలియన్ అంటే ఎంత, 10 to the power of 6. 1 million ఈక్వల్ 10 lakhs. అది కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే 10 lakhs చూడండి, $10 lakhs, ones, tens, hundreds, thousand, 10,000, lakh, 10 lakh. 10 lakh అంటే ఏంది, 10 to the power of, దీన్ని ఏ విధంగా రాయొచ్చు, 10 to the power of 6. ఎన్ని జీరోస్ ఉన్నాయి, 6 zeros ఉన్నాయి కాబట్టి 1 పక్కన 6 zeros ఉన్నాయి కాబట్టి 10 to the power of 6 అని రాస్తాం. అంటే ఎన్ని జీరోస్ ఉంటే అంత పవర్ పెట్టుకోవచ్చు 10కు. అంటే 1 million ఈక్వల్ టు 10 to the power of 6, దట్ ఈక్వల్ టు 10 lakhs. అంటే మనకు మిలియన్ అంటే 10 lakhs అని, బిలియన్ అంటే 10 to the power of 9 అని, ట్రిలియన్ అంటే 10 to the power of 12 అని తెలుసుకొని ఉంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఈ 175.3 బిలియన్స్ని మనం ఏం చేద్దాం, ఒక 1 billion ఈక్వల్ ఎంత, 10 to the power of 9. సో 175.3 billions ఈక్వల్ టు 175.3 ఇంటూ 10 to the power of 9 US dollars. అంటే ఇది US dollars కాబట్టి US dollars వచ్చింది. మరి ఇండియన్ కరెన్సీలోకి మార్చుకోవాలి. ఇండియన్ కరెన్సీలో మార్చుకోవాలన్నప్పుడు చూడండి, ప్రజెంట్ చెప్తున్నా ఇప్పుడు. అంటే ఈ సంపద కూడా ఎప్పుడప్పుడు సెకండ్ చేంజ్ అవుతుంది.
కానీ మనం $1 ఈక్వల్ టు 73.74 ఎట్ ప్రజెంట్ ఉంది. మళ్ళీ చేంజ్ అయితే మళ్ళీ ఎప్పుడైనా చేంజ్ కావచ్చు ఉన్నది కాబట్టి $1 ఈక్వల్ 73.74 175.3 ఇంటూ 10⁻⁹ $9 ఈక్వల్ ఏమవుతుంది 175.3 ఇంటూ 10⁻⁹ ఇంటూ 73.74 ఇండియన్ రూపీస్ అయినట్టు. ఇది ఇండియన్ రూపీస్, ఇదేంటిది $. ఇదేంటిది బిలియన్. అంటే బిలియన్ $ని ఏం చేసినాం ఇండియన్ కరెన్సీ రూపంలో మార్చి చూపెట్టినాం. అంటే మళ్ళీ ఈ రెండింటిని కూడా ఇంటూ చేసుకొని చూసుకున్నట్లయితే 12,926.622 ఇంటూ 10⁻⁹ ఇండియన్ రూపీస్ వస్తుంది. అంటే దీని పక్కన ఇంటూ 10⁻⁴ ఇంత సంపద ఉన్నట్టు ఆయన దగ్గర ఇండియన్ రూపీస్లలో ఇట్లా మార్చినప్పుడు ఇంత వస్తుంది. మరి ఇండియన్ టు ఇంటర్నేషనల్ ఎట్లా మారవాలి? మనకు ఇండియాలో అత్యంత ధనవంతుడు ఎవరు మనకు తెలుసు, ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ యొక్క ఆస్తులు ఇండియన్ కరెన్సీ రూపంలో చూసుకున్నట్లయితే 5,80,000 క్రోర్స్. ఇవి రూపీస్ కావు, ఇవి ఏంటంటే క్రోర్స్. 5,80,000 క్రోర్స్ ఉన్నాయి. దాన్ని రూపీస్లలో మారిస్తే 5,80,000 1 crore అంటే ఎంత? 1 crore ఇంటూ క్రోర్ వేయాలి. క్రోర్ అంటే చూడండి మనకి ఇండియన్ కరెన్సీలో చూసుకోండి 10⁻⁴ 1 ఉంటుంది. తర్వాత 10⁻⁵ 10⁻⁵ అంటే 1000, 10⁻⁵, 10⁻⁷, 10�9 ఇట్లా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఒకటి 3 ఉంటుంది, తర్వాత నుంచి చేంజ్ 2 to 2 లెక్క ఉంటుంది. అంటే ఇది ఏంది 1,000. ఇక 10⁻⁵, 5 అంటే ఏంది ఇక్కడ ల్యాక్, మన ల్యాక్ గ్రూప్ కదా ఇది. 10⁻⁴ అంటే క్రోర్. అంటే 5,80,000 ఇంటూ 10⁻⁷ ఇండియన్ రూపీస్. ఈ ఇండియన్ రూపీస్ని ఏం చేద్దామంటే మనం మళ్ళీ 5,80,000 ఇంటూ 10⁻⁷. దీన్ని దేంట్లో మారుద్దాం? బిలియన్లకు మారుద్దాం. $1 ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇండియన్ రూపీస్ నుంచి $1. ఇందా చూడండి 1 బిలియన్ ఈక్వల్ ఎంత అని చెప్పినా చూడండి 10⁹ అంటే దీని కరెన్సీ విలువ ఇండియన్ విలువ తక్కువ కాబట్టి ఏది విలువ ఎక్కువ ఉంది? 10⁻⁴ బిలియన్ అంటే 10⁹ ఉంది. అంటే దాన్ని బిలియన్లకు మారుస్తున్నాం. అంటే ఏంది బిలియన్లకు మార్చినప్పుడు ఏం చేసుకోవాలి? ఇక్కడైతే ఇంటూ ఎట్లా చేసినామో ఇక్కడ డివైడింగ్ చేసుకోవాలి. 10⁻⁹ అవుతుంది. ఇదేమిది బిలియన్ అని వస్తుంది. బిలియన్ ఇండియన్ రూపీస్. మరి బిలియన్ నుంచి తీసేసుకొని మళ్ళా 5,80,000 ఇంటూ 10⁻⁷ బై 10⁻⁷ ఇంటూ మళ్ళీ దీన్ని డివైడ్ చేసేది ఇండియన్ కరెన్సీ చూడండి $1 ఈక్వల్ 73.74 ఇండియన్ రూపీస్ ఉంది. అప్పుడు ఏం చేసుకుంటాం? ఇంటూ 73.74. మీరు ఒకటే కన్ఫ్యూజ్ కావద్దండి. $, అనేవి పెద్దవి ఎక్కువ వాల్యూ ఉన్నది కాబట్టి మనం ఏం చేస్తాము ఎక్కువ వాల్యూకు మార్చుకున్నప్పుడు ఏమవుతుంది మన దాంట్లో ఇండియన్ కరెన్సీలో మార్చుకున్నప్పుడు ఇంటూ చేసుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, $, నుంచి ఇండియన్ రూపీస్కి మారిస్తే వాల్యూ ఎక్కువ వస్తాయి కాబట్టి ఏం చేయాలి? ఇంటూ చేసుకోవాలి. అంటే మన ఇండియన్ కరెన్సీ నుంచి $, పోయినప్పుడు తక్కువ వస్తాయి కాబట్టి ఏం చేయాలి? భాగారం చేసుకోవాలి, అంటే డివైడ్ చేసుకోవాలి. ఈ 5,80,000 ఇంటూ 10⁻⁷ బై 10⁻⁹ 73 ఇంటూ 73.74 బిలియన్ $. ఉంటుంది. మరి దీన్ని కనుక చూసుకున్నట్లయితే దీని వాల్యూ కనుక మనం సుమారుగా లెక్క కొడితే ఏమొస్తుందంటే 78.65 బిలియన్ $. వస్తుంది. అంటే క్యాలిక్యులేషన్ అనేది మీరు చేసుకోవచ్చు. ఏం లేదండి 10⁻⁴ అంటే ఈ 10⁻⁹ ఉన్నప్పుడు ఇక్కడ 7 ఉన్నాయి క్యాన్సిల్ అయిపోతాయి, ఇక్కడ 2 zeros కూడా క్యాన్సిల్ అవుతాయి, ఇది మొత్తం క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇది 5,800 డివైడెడ్ బై 73.74 చేస్తే మనకేమొస్తుంది 78.65 బిలియన్ $. అంటే ఇప్పుడు మన ముఖేష్
అంబానీ యొక్క సంపద మనం ఇండియన్ కరెన్సీ నుంచి యూఎస్ డాలర్లకు చేంజ్ చేసినాం. అప్పుడు ఎంత వచ్చింది? 78.65 బిలియన్ యూఎస్ డాలర్లు వచ్చింది. అదేవిధంగా జెఫ్ బోజెస్, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి జెఫ్ బోజెస్ అంటే CEO ఆఫ్ అమెజాన్, ఆయన యొక్క సంపద 175.3 బిలియన్ యూఎస్ డాలర్లు ఉన్నది. ఇక్కడ దానికి ఇండియన్ కరెన్సీలో చూపిస్తే ఇంత వస్తుంది. ఓకే, మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మీకు రెగ్యులర్గా వీడియోస్ రావాలి అంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా దీనికంటే ముందు పెట్టిన వీడియోస్ కూడా చూడండి, డే 2 డే 1 కూడా, ఎందుకంటే దాంట్లో కూడా మంచి బేసిక్ కాన్సెప్ట్ ఉంటుంది. అన్నీ ఒక సీక్వెన్స్లో చూసుకుంటూ వచ్చినట్లయితే మీకు చాలా మంచిగా అర్థమవుతుంది. అదేవిధంగా వీడియోస్ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు మంచి కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. గుడ్ లక్. అదేవిధంగా మీరు ఏం చేయాలంటే దీని వెనక వర్క్ షీట్స్ ఇస్తాను, వర్క్ షీట్స్ కూడా కంపల్సరీ చేయండి, మీకు మంచి కాన్సెప్ట్ అనేది డెవలప్ అవుతుంటుంది. గుడ్ లక్.